హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు టాలీవుడ్ బస్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి క్రేజీ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం దేవరా. ఈ సినిమా పార్ట్ 1 సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో తన షూటింగ్ పార్ట్కు తారక్ పూర్తి చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో తారక్ ఓ పోస్టు కూడా పెట్టారు. అయితే షూటింగ్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అయిందని, గాయాలైనట్లు కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా దీనిపై ఎన్టీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్కి చిన్న గాయమైన మాట వాస్తవమేనని టీం పేర్కొంది. కానీ అది షూటింగ్ సమయంలో జరిగింది కాదంటూ పూర్తి క్లారిటీ అయితే ఇచ్చింది. గత 2 రోజుల క్రితం ఎన్టీఆర్ జిమ్లో వర్కౌట్ చేస్తుండగా తన ఎడమ చేతి మణికట్టు వెనికింది. గాయమైనప్పటికీ ఎన్టీఆర్ రీసెంట్గా దేవరా షూటింగ్లో పాల్గొని తన పార్ట్ పూర్తి చేశారు. ఆయన్ని 2 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. జరిగింది ఇదే. ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అంటూ వస్తున్న వార్తలు నమ్మొద్దు అంటూ అదంతా అవాస్తవం, గాయం చిన్నదే, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, దయచేసి చిన్న విషయాన్ని పెద్దగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దంటూ ఎన్టీఆర్ టీం ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఇక దేవరా సినిమా విషయానికి వస్తే ఇప్పటికే విడుదలైన 2 పాటలు యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెండో పాట అయిన రొమాంటిక్ మెలోడీ చుట్టమల్లె సాంగ్ అయితే ఒక ఊపు ఊపేస్తుంది. సోషల్ మీడియాలో 50 మిలియన్ వ్యూస్ దాటేసి దూసుకుపోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాట రీల్సే దర్శనమిస్తున్నాయి. పాటలో జాన్వీ కపూర్ అందాలు, తారక్ డాన్స్ అద్భుతం అంటూ కొనియాడుతున్నారు ఫ్యాన్స్. అంతకుముందు రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను 2 పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. హీరో శ్రీకాంత్ కూడా ఓ ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్రిబుల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవరనే. 2022లో త్రిబుల్ విడుదలైంది. దాదాపు 2 ఏళ్ల తర్వాత దేవరా థియేటర్లో సందడి చేయబోతుంది. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ 31 సెట్లో అడుగు పెడతారు. ఇటీవల పూజా కార్యక్రమంలో ఈ సినిమా ప్రారంభమైంది. KGF సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ సినిమా పూర్తి కాస్టింగ్ గురించి అధికారిక ప్రకటన రాలేదు. చూసారు కదా గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై.